జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. గైస్, ఈరోజు వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఇయర్ గైడెన్స్ అని చాలామంది అడిగారు. సో దానికోసం అండ్ అలానే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నప్పుడు తెలుసుకోకుండా అందరూ చాలా టైం వేస్ట్ చేస్తారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వచ్చే మంచి మంచి వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ది ఏంటంటే, కాలేజ్ అంటే అందరూ ఫ్రీడమ్, చిల్ లైఫ్ అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, కాలేజ్ అంటే ఫ్రీడమ్ ఉంటుంది, ఎందుకంటే మనకి స్కూల్స్ అండ్ ఇంటర్లో లాగా అంత ప్రెషర్ అయితే ఉండదు. లైక్ ఇది చదవండి, ఇది చెయ్యండి అలా ఏమైతే ఉండదు. ఇక్కడ మనం ఏది చదువుకుంటే అదే, మనం ఎంతవరకు చదవగలుగుతామో అంతే. అండ్ ఇక్కడ అటెండెన్స్ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ పేరెంట్స్ కూడా అంత ప్రెషర్ చేయరు, ఎందుకంటే ఇది 10th ఇంటర్ కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ప్రెషర్ చేయరు. ఇది వచ్చేసి మీరు ఫ్రీడమ్కి యూజ్ చేసుకుంటే మీ పొటెన్షియల్ మొత్తం వేస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచిగా దేనికైనా ప్రిపేర్ అయితే అది మీకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుంటే మీ పొటెన్షియల్ మొత్తం వేస్ట్. మీరు స్కిల్స్ నేర్చుకొని ఇంకా ఏదన్నా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇలాంటి ప్రిపేర్ అయితే నిజంగా చాలా మంచిగా ఉపయోగపడుతుంది బీటెక్ లైఫ్ అనేది. పాయింట్ 2, యువర్ సర్కిల్ ఈజ్ యువర్ ఫ్యూచర్. అంటే ఎలా అంటే, మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ని బట్టే మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉండేది వాళ్ళే. సో మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి కాలేజ్కి వెళ్ళేది వాళ్ళతోనే, హాస్టల్లో ఉండే వాళ్ళైతే ఈవినింగ్ ఉండేది వాళ్ళతోనే, అండ్ నైట్ గాసిప్స్ ఇవన్నీ వాళ్ళతోనే ఉంటాయి. సో అలాంటివన్నీ మీరు కరెక్ట్ పర్సన్స్ చూస్ చేసుకుంటే అక్కడ మీరు అనదర్ వేస్ట్ ఆఫ్ మ్యాటర్ని డిస్కస్ చేయకుండా స్టడీస్ గురించి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ గురించి ఇలాంటి గురించి డిస్కస్ చేస్తే మీకు ఒక పాయింట్ పెరుగుతుంది. అండ్ అలా కాకుండా మీరు ఒక 5 మెంబర్స్, ఇప్పుడు 5 మెంబర్స్ని మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకుండే నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తూ ఇలాగ మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక 5 మెంబర్స్ని ఇలాగ ఎంజాయ్ చేద్దాము, ఇలాగ బయటికి వెళ్దాం, ఇలాగ తిరుగుదాము అనే వాళ్ళని చూస్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు చదవాలన్నా ఆ టైం అక్కడ స్పెండ్ చేస్తూ స్ట్రెస్ అయిపోయి అండ్ టైర్డ్ అయిపోయి చదవలేరు. చదవాలన్నా చదవాలనిపించదు. ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు ఇది న్యూ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చే ఫేజ్లో చాలామంది అయితే ఎంసెట్ ద్వారా వచ్చే వాళ్ళైతే ఒకరికొకరికి పరిచయం ఉండదు ఎక్కువ, ఎవరో ఒకరిద్దరికి తప్ప అంతమందిది ఏం పరిచయం ఉండదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అనేది ఏర్పడతారు. సో దానికే చెప్తున్నాను, మీరు చూస్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఆ ఫ్రెండ్స్తోనే మీరు డిస్కస్ చేయడము అండ్ సమ్స్ ఎప్పుడైనా సాల్వ్ చేసుకోవడము, ఇలాగా వెళ్ళగానే పక్కన కూర్చున్నారని వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే అనుకోవద్దు. అలా కాకుండా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. పాయింట్ 3, ఇప్పుడు వచ్చేసి ఎలాంటి బుక్స్ కొనాలి అనేది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, బుక్స్ అయితే ఏం అవసరం లేదు, క్లాస్లో చెప్పే నోట్స్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 7.5 ప్లస్ CGPA వస్తుంది. అండ్ మినిమం CGPA కూడా అదే. అండ్ అందరూ అయితే నాకు CGPA ఎంత రావాలి అండ్ ఇంకొకరితో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకి 9 CGPA వచ్చింది, నాకు 7.5 ఉంది అని. అండ్ 9 CGPA వచ్చినా 7.5 CGPA వచ్చినా మీరు ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీకు అక్కడ స్కిల్స్ ఉంటేనే మీరు డెవలప్ కాగలరు. ఇద్దరిలో ఎవరికి స్కిల్స్ ఉంటేనే వాళ్ళనే తీసుకుంటారు. మీ ఇద్దరిలో 7.5 అయినా 9 అయినా స్కిల్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. కాబట్టి మినిమం ఒక 7+ CGPA మెయింటైన్ చేయండి. హాస్టల్లో ఉండే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ మెయింటైన్ చేయడము అండ్ ఒక రూమ్లో ఎలా సర్వైవ్ అవ్వడం, అంటే బయట వాళ్ళతో రూమ్మేట్స్ అంటే వేరే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళతో ఎలా సర్వైవ్ అవ్వడము అండ్ బడ్జెట్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకా ఎలా క్లీనింగ్ చేసుకోవాలి. కొంతమందికి అయితే ఇప్పటికీ క్లీనింగ్ వచ్చి ఉండదు. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే హాస్టల్లో ఉండే వాళ్ళకైతే వస్తే ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ అలానే ఎలా సర్వైవ్ అవ్వాలి, బడ్జెట్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి పాయింట్స్ కూడా తెలుస్తాయి. పాయింట్ 4, CGPA దగ్గరకు వస్తే మినిమం ఒక 7.5+ మెయింటైన్ చేయండి. అండ్ మీ CGPAని ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే మీరు స్కిల్స్ నేర్చుకుంటూ 7.5+ CGPAని మెయింటైన్ చేస్తే చాలా వర్త్ అది. వేరే వాళ్ళకి 9 వచ్చాయి,
నాకు ఎందుకు రావడం లేదు అని చాలామంది టెన్షన్ పడతారు, స్ట్రెస్ తీసుకుంటారు. అలా అయితే అవ్వద్దు. ఎందుకంటే 7.5+ మెయింటైన్ చేస్తూ మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటున్నారంటే అది చాలా వర్త్ నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ 9 CGPA అంటే జస్ట్ అది ప్లేస్మెంట్స్ అప్పుడు 7.5+ అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో 7+ మీరు మెయింటైన్ చేస్తే 7.5+ వాళ్ళు 9 వచ్చిందంటే మీ ఇద్దరు ఎలిజిబుల్ ఉంటుంది. అక్కడ తర్వాత వాళ్ళు చూసేది స్కిల్స్, వాళ్ళకి ఎంత స్కిల్స్ ఉన్నాయి, మీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి. అక్కడ స్కిల్స్ 7.5+ తర్వాత స్కిల్స్ని బట్టే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. 0.5 ఇది లాస్ట్ పాయింట్ అయినా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి డెవలప్ చేసుకోవాలి. టెక్ రిలేటెడ్ ఇలాంటి డెవలప్ చేసుకోవాలంటే కాలేజ్ వాళ్ళు టెక్ ఫెస్ట్స్, ఇంకా కొన్ని ఫెస్ట్లు అండ్ కొన్ని క్లబ్స్ ఉంటాయి, వాటిలన్నిటిలో పార్టిసిపేట్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంకా మీకు టెక్ రిలేటెడ్ అండ్ పోస్టర్ ప్రజెంటేషన్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అలాంటి అన్నిటిలో మీరు ప్రో అవ్వగలరు అలాంటి క్లబ్స్లో పార్టిసిపేట్ చేస్తే. గైస్ వీడియో అయితే ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేసి, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి 3K+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ దట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకా మంచిగా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి.